హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా కంప్యూటర్ వర్క్స్. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా డిజైన్స్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు వీడియోలో కూడా నేను లేటెస్ట్ మోడల్ డిజైన్స్ ఏవైతే ప్రజెంట్ నడుస్తున్నాయో కంప్యూటర్ వర్క్లో ఆ డిజైన్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసే డిజైన్ చాలా ట్రెండింగ్గా ఉంది. మన డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేసి ఉంటాయి. మీకు ఎవరికైనా పిక్చర్స్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోండి. మోనికా కంప్యూటర్ వర్క్స్ అని ఉంటుంది పేజ్. అందులో నుంచి వెళ్ళి మీరు డిజైన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇది ఎల్బో హ్యాండ్ అనమాట. ఇందులో 3 లైన్స్, 2 లైన్స్, సింగిల్ లైన్, 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మనకి కస్టమర్ ఎల్బో హ్యాండ్ కావాలన్నారు కాబట్టి ఇలా 3 లైన్స్ వేసాము. మీరు ఇంతకుముందు శారీ చూసారు కదా, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. సో దానికి సెట్ అయ్యేలాగా ఈ డిజైన్ వేసామన్నమాట. ఇది చాలా బాగుంది. అండ్ కింద కట్ వర్క్ వస్తుంది మనకి ఏంటంటే 2 కలర్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్లో. అంటే శారీలో 2 కలర్స్ ఉన్నవాళ్ళు ఎల్బో హ్యాండ్ కావాలనుకుంటే ఈ డిజైన్ని ప్రిఫర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోనే నేను ఇంకొక కస్టమర్కి లావెండర్ ఇంకా పింక్ కాంబినేషన్లో ఇలా వేశాను. ఇక్కడ చూడవచ్చు మీరు, ఫ్లవర్స్ దగ్గర మాత్రం ఆ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాము. అంటే శారీ కలర్ని ఫ్లవర్స్ దగ్గర యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఏంటంటే తను మనకి సింపుల్గా కావాలని అన్నారు. తనది 8 ఇంచ్ హ్యాండ్ అనమాట. ఇంతకుముందు మీరు చూసిందేమో ఎల్బో హ్యాండ్ 10 to 11 ఇంచెస్ వరకు వస్తుంది. కొంచెం సైజ్ తగ్గించుకుంటే 9 అలా వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే తినకి 8 ఇంచ్ హ్యాండ్ కాబట్టి మనం 2 లైన్స్ పెట్టాము. మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. ఇందులో 2 లైన్సే వచ్చింది. కింద సేమ్ కట్ వర్క్ వస్తుంది. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ని బట్టి మనకి డిజైన్స్ అనేవి చాలా ఎలివెంట్ అవుతాయి. నెక్స్ట్ ఇది కట్ వర్క్ మోడల్, చాలా బాగుంటుంది. ఇది కూడా లేటెస్ట్ మోడల్ అనమాట. మనకి శారీలో ఏంటంటే ఓన్లీ లైట్ పిస్తా గ్రీన్ వచ్చింది. మీకు డిజైన్లో నేను పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశాను థ్రెడ్, కాకపోతే వీడియోలో ఎక్కువగా ఎలివెంట్ అవ్వట్లేదు. మీరు శారీ కూడా చూడొచ్చు. శారీలో కూడా సిల్వర్ బార్డర్ కలిసిపోయినట్టుగా వచ్చింది. ఈ వర్క్ కూడా ఇప్పుడు చాలా రన్ అవుతుంది. దీని నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది, సింపుల్గా వస్తుంది. కట్ వర్క్ ఏముండదు. కాకపోతే వర్క్ ఏంటంటే చాలా బాగుంటుంది, మంచి ఎలివెంట్ అవుతుంది. కొంచెం హెవీ కావాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు. ఇది కొంచెం అంటే ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట డిజైన్. ఎల్బో హ్యాండ్స్ మనకి సింగిల్ హ్యాండ్ కావాలంటే కూడా ఇందులో మనకి ఓన్లీ ఇందాక బ్లౌజ్లో వచ్చినట్టుగా ఓన్లీ హ్యాండ్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ కస్టమర్ కచ్ వర్క్ అడిగారు విత్ మిర్రర్ వర్క్. సో తన శారీకి ఈ డిజైన్ని మనం సెలెక్ట్ చేసి వేయడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది. డార్క్ కలర్ కాంబినేషన్స్ పైన ఇంకా బాగా తేలుతుంది డిజైన్. కొన్ని లైటింగ్స్ వల్ల కూడా కలర్స్ అనేవి లిటిల్ బిట్ లైట్ ఆర్ డార్క్ కనిపిస్తున్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను వీడియో స్టార్టింగ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ది పెట్టాను స్క్రీన్ షాట్. మోనికా కంప్యూటర్ వర్క్స్ అని ఉంటుంది, మీరు ఒకసారి అందులో ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ కట్ వర్క్ మోడల్. శారీలో గ్రీన్ అండ్ ఒక రకమైన గోల్డ్ అనమాట. ఇది మరీ గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, ఇది మిక్స్డ్ షేడ్ ఉంది జరీ. ఈ జరీ ఇప్పుడు చాలా పట్టు చీరలకు వస్తుంది. సో ఆ జరీ యూజ్ చేసి ఇలా కట్ వర్క్ వేసాము. ఇది షార్ట్ హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి డార్క్ వాయిలెట్కి ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ ఏది బాగుంటుందని కస్టమర్ అడిగితే మనం ఇలా మెంతి ఎల్లో కలర్ అనేది తనకి సెలెక్ట్ చేసాము. తను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో శారీ కలర్ కాంబినేషన్స్ మీరు చూస్తున్నట్లయితే ఇలా ఎల్బో హ్యాండ్లో కింద 3 లైన్స్ వచ్చాయి. సో పైన బూటీస్ వచ్చాయి. ఇది 9 or 10 ఇంచ్ మాత్రమే ఉందండి హ్యాండ్. దీనికి ఎక్స్ట్రా బూటీ వేయడానికి వీల్లేదు. అంటే 11-12 ఇంచెస్ వాళ్ళకి మాత్రం పైన ఖాళీగా వస్తుంది ప్లేస్. సో ఇది కట్ వర్క్. ఇది చాలా మనం జరీ మిషన్ లేకముందు కూడా నార్మల్ మిషన్ పైన కూడా ఈ వర్క్ చాలా మందికి వేసాము, చాలా బాగా వచ్చింది. అండ్ కొంచెం థిక్గా ఉంటుంది అండ్ బాగుంటుంది డిజైన్. చాలామంది వేయించుకున్నారు. ఇది చాలా ఇయర్స్ నుంచి ట్రెండింగ్లో ఉంది, కానీ ప్రజెంట్ కూడా వేయించుకుంటున్నారు లేని వాళ్ళు. ఎందుకంటే బ్లౌజ్ అనేది కొంచెం హెవీ లుక్ ఉంటుంది, కొంచెం ఎక్కువగా మనకి మగ్గం వర్క్ లాగా ఎక్కువ షో అవుతుందన్నమాట వర్క్. ఇది మనం ఒక కస్టమర్కి ఆల్రెడీ వేయడం వలన మళ్ళీ ఇదే కావాలంటే వేసాము. సో ఇది వచ్చేసి పికాక్ డిజైన్, టెంపుల్ బార్డర్ వస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, కింద పీకాక్స్ వచ్చాయి. దీనికి హ్యాండ్ వచ్చేసి బంచ్ మోడల్ వస్తుంది, మనకి కింద లైన్ వచ్చేసి పైన బంచ్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది వర్క్.
చూడండి ఇలా హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ కొంతమంది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఈ డిజైన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. పైన బంచ్ వస్తుంది కాబట్టి బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ అవుతుంది కట్ వర్క్ అనమాట. నెక్కి ఇది ముడికుట్టులాగా వస్తుంది సైడ్లలో. ఇది కూడా చాలా బాగుంది వర్క్. దీనికి ఏంటంటే మనకి హ్యాండ్స్ వచ్చేసి హెవీ వస్తాయి, నెక్ మాత్రం ఇలా సింపుల్గానే ఉంటుంది. మీరు హ్యాండ్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, హ్యాండ్స్ చూడండి ఎంత హెవీగా ఉన్నాయో. సో మనకి శారీలో లావెండర్ ఇంకా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి డార్క్ వైలెట్ కలర్ పైన మనం ఇలా లైట్ కలర్స్ యూస్ చేసాము. ఇది కూడా చాలా బాగుంది, చాలా ట్రెండింగ్గా ఉంది, చాలామంది వేయించుకున్నారు. నేను ఒక 5 or 6 బ్లౌజెస్ నేనే వేశాను కస్టమర్స్కి. అంత బాగుందన్నమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 12 to 14 వరకు ఉంటుంది. కాకపోతే హ్యాండ్ మాత్రం చాలా చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొకటి కొత్త డిజైన్ ఏంటంటే కొంచెం సింపుల్గా, కొంతమంది 8 inch హ్యాండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది నెక్ చిన్నగా ఉంటుంది, వాళ్ళకి ఈ డిజైన్ బాగా సెట్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుంది. హ్యాండ్కి వచ్చేసి ఏంటంటే ఇలా లైన్స్ వచ్చాయి. కొంతమంది ఎక్కువ హెవీగా వేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు, అంటే మనకు మెయిన్ ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నప్పుడు ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు. హ్యాండ్ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉందన్నమాట. అంటే ఇట్లా కింద బార్డర్ వచ్చి బూటీస్ కానివ్వండి, ఆల్ ఓవర్ కానివ్వండి, అలా ఆల్రెడీ ఉన్నాయి బ్లౌజెస్ మాకు అనుకున్న వాళ్ళు కూడా ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు. ఇంకొకటి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది మనకి ఫ్లవర్ డిజైను. బూటీస్ కూడా కొంచెం హెవీగా వస్తాయి, బూటీస్ కూడా మనకి టైం ఎక్కువగా తీసుకుంటాయి. ఇది చాలా బాగుంది వర్క్, చాలా నీట్ ఫినిషింగ్. మనకి అసలు డిజైన్ అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు. మనకి కస్టమర్ వెనకాల పాట్ నెక్ మోడల్ కావాలని అన్నారు కాబట్టి ఈ డిజైన్ తన కోసం సెలెక్ట్ చేసి వేసాము. దీనికి బ్యాక్ సైడ్ కూడా బూటీస్ చాలా వచ్చాయి, చాలా బాగా వచ్చింది వర్క్ కూడా. ఎంత బాగుందంటే అసలు మగ్గం వర్క్ కూడా పనిచేయదు, అంత బాగుంది. కలర్ కాంబినేషన్స్ బట్టి కూడా కొన్ని డిజైన్స్ ఫెయిల్ ఆర్ హిట్ అవుతూ ఉంటాయి. అంటే కొంతమంది శారీ కలర్ కాంబినేషన్స్లో బార్డర్స్, అందులో యూజ్ చేసే థ్రెడ్స్ని బట్టి కూడా. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఈ వర్క్ ఎంత బాగుంది చూడండి, చాలా బాగా ఎలివెంట్ అయింది ఈ కలర్ పైన. ఇది మనకి టైం ఎక్కువ పడుతుంది, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, మొత్తం ఫిల్లింగ్ ఉంటుంది. ఇదే డిజైన్ మీరు ఇప్పుడు పింక్ పైన చూడండి. సో 2 కలర్స్లో సేమ్ డిజైన్, వేరియేషన్ అనేది ఎలా ఉంటుందనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో కొంతమంది మా బ్లౌజ్ బాగా రాలేదు, మా బ్లౌజ్ పైన బాగా కనపడలేదు అని అంటూ ఉంటారు. సో మనం తీసుకున్న కలర్ కాంబినేషన్ శారీస్, దానికి వచ్చే బ్లౌజ్ కలర్ కాంబినేషన్, థ్రెడ్స్ యూజ్ చేసేవి, ఇవన్నిటిని బట్టి ఎప్పుడైనా డిజైన్ అంటే డిసైడ్ అవుతుంది. కొన్ని డిజైన్స్ ఏ కలర్ పైన వేసినా బాగా కనిపిస్తాయి, కొన్ని అంత ఎలివెంట్ అవ్వవు. మన శారీ కలర్ కాంబినేషన్ సెలెక్షన్, శారీలో ఉన్న కలర్ షేడ్స్, మనకి బార్డర్లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్, అది మొత్తం అంతా కలిపి మనకి ఓవరాల్గా లుక్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదే డిజైన్ని మనం లైట్ కలర్ పైన వేస్తే ఎక్కువగా ఎలివెంట్ అవ్వదు. ఇలా కొన్ని థ్రెడ్ కాంబినేషన్స్, కలర్స్, జరీస్ మనం యూజ్ చేసేవి, జరీలో కూడా చాలా మోడల్స్ వచ్చాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది చూడండి లైట్ కలర్, వర్క్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే బ్లౌజ్లో యూజ్ చేసిన మనం థ్రెడ్స్, అంటే శారీలో ఏ కలర్ ఉంటే మనం థ్రెడ్స్ అవి యూజ్ చేస్తాము. సో ఇక్కడ థ్రెడ్స్ లైట్ కలర్ అయ్యేసరికి డిజైన్ బాగుంది, అంటే ఓకే, కానీ ఇదే డిజైన్ మనం డార్క్ కలర్ పైన వేస్తే ఇంకా బాగా వస్తుంది, ఎక్కువగా హైలైట్ అవుతుందన్నమాట. సో అలా మీరు బ్లౌజ్ వర్క్ బాగా రాలేదని అనుకోకూడదు, ఎందుకంటే మన శారీ కలర్ కాంబినేషన్ని బట్టి వర్క్స్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్ అండ్ స్వీట్, చాలా బాగుంది డిజైన్. మొత్తం టోటల్గా గోల్డ్ ఇచ్చాము పింక్ పైన. ఈ డిజైన్ కూడా చాలామంది వేయించుకుంటున్నారు, అంటే హెవీ వర్క్స్ ఎక్కువ ప్రిఫర్ చేయని వాళ్ళు ఈ డిజైన్ వేయించుకోవచ్చు. వీడియోలో బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.